ఇవాళ చేయబోతున్న పచ్చడి చాలా స్పెషల్, గోంగూర కాయల పచ్చడి. ఇది చాలా మందికి తెలియదు, కానీ రుచి మాత్రం సూపర్ గా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, నా పేరు తేజ. వెల్కమ్ బ్యాక్ టు తేజ ఎంపైర్. ముందుగా ప్యాన్ పెట్టి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక పచ్చిమిరపకాయలు వేసి నెమ్మదిగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగాక వాటిని మిక్సీలోకి తీసుకొని దానిలో జీలకర్ర, ఎల్లిపాయలు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి. దీనిని పక్కన పెట్టి అదే ప్యాన్ లో సరిపడా ఇంకొంచెం నూనె వేసుకొని మనం ముందుగానే రెడీ చేసుకున్న, శుభ్రం చేసుకున్న గోంగూర పువ్వులని నూనె వేడెక్కాక ప్యాన్ లో వేసి నెమ్మదిగా ఉడకనిస్తూ పేస్ట్ లా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. అది స్మూత్ గా ఒక జామ్ లా అవుతుంది. మనం మిక్సీ పడితే ఎలా అవుతుందో అలా అవుతుంది. ఇదే సరైన సమయం. ఈ పేస్ట్ ని తీసుకొని మిక్సీలో గ్రీన్ చట్నీ ఉంది కదా, దానిలో వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇది పుల్లగా ఉంటుంది. కొంచెం సరిపడా కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయింది. కానీ దీనికి ఒక కొసమెరుపు ఉంది. పోపు వేయాలి. వేరే ప్యాన్ తీసుకొని నూనె వేసుకొని నూనె వేడెక్కాక జీలకర్ర, కరివేపాకు వేయాలి. మనం వేడి నూనెలో వేస్తున్నాం కాబట్టి ఇవి రెండు చిటపట్లాడుతూ ఉంటాయి. అలా జరిగితేనే వాటి అరోమా మొత్తం నూనెలో దిగుతుంది. పోపు రెడీ అయిపోయింది. ఈ పచ్చడి మిశ్రమంలో ఈ పోపుని కలపాలి. అంతేనండి, సింపుల్ గా, ఈజీగా గోంగూర కాయల పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంతో తింటే గోంగూర కాయల పచ్చడి సూపర్ గా ఉంటుంది. రుచి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.